అది ఆదివారం మధ్యాహ్నం సమయం. ఒక సాధారణ కిరాణా వ్యాపారి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాడు. కానీ గంటలు గడుస్తున్నా అతను తిరిగి ఇంటికి రాలేదు. ఆ మరుసటి రోజు ఊరి శివారులోని చెరువులో శవమై తేలాడు ఆ కిరాణా వ్యాపారి. ఇది కేవలం ప్రమాదమా, లేక ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నమా? దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? ఈ మిస్టరీ డెత్ వెనక దాగి ఉన్న ఆ చీకటి నిజాలేంటి? తాండూరు పోలీసుల దర్యాప్తులో తేలబోయే అసలు రహస్యం ఏంటి? వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగించే నరసింహారెడ్డి ఎవరి జోలికి వెళ్లే వ్యక్తి కాదు. ఆదివారం మధ్యాహ్నం షాప్ నుంచి బయటకు వెళ్లిన నరసింహారెడ్డి రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికిన ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు తాండూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నరసింహారెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్న సమయంలోనే మల్రెడ్డిపల్లి శివారులోని చెరువులో ఓ మృతదేహం తేలియాడుతోందన్న సమాచారం కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని బయటకు తీయగా అది అదృశ్యమైన నరసింహారెడ్డిదేనని తేలింది. అసలు అంతారం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి మల్రెడ్డిపల్లి శివారులోని చెరువు వద్దకు ఎందుకు వెళ్లాల్సొచ్చిందనేది మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా చేసి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యాపార లావాదేవీల్లో ఏమైనా వివాదాలున్నాయా, ఆర్థిక లావాదేవీల వల్ల ఈ ఘటన జరిగిందా అనే పలు కోణాల్లో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సాధారణ జీవితం గడిపే కిరాణా వ్యాపారి నరసింహారెడ్డి మృతి అంతారం గ్రామంలో తీరని శోకాన్ని మిగిల్చింది. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా పోలీసుల విచారణతో ఈ మిస్టరీ డెత్ వెనుక ఉన్న అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.